అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప 2' 50 రోజులు కంప్లీట్ చేసుకున్నా ఇప్పటికీ 50 లక్షల షేర్‌ను వసూలు చేస్తూ ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిత్రం 54వ రోజు కలెక్షన్‌లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 450 కోట్ల బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని సంచలనం సృష్టించింది 'పుష్ప 2'. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం 620 కోట్ల షేర్, 1250 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే ఈ చిత్రం 294 కోట్ల భారీ ఓపెనింగ్స్‌ని అందుకుంది. అదే జోరును కంటిన్యూ చేస్తూ తొలి వారంలో 1000 కోట్లు, 2 వారాలు ముగిసేసరికి 1400 కోట్లు, 21 రోజుల్లో 1700 కోట్లు, 32 రోజుల్లో 1831 కోట్లను రాబట్టింది 'పుష్ప 2'. ఇప్పటివరకు ఈ మూవీ 850 కోట్లకు పైగా షేర్‌ని రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు 230 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. 53 రోజుల వరకు ఏరియాల వారీగా కలెక్షన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 104.65 కోట్లు, సీడెడ్‌లో 35.65 కోట్లు, ఉత్తరాంధ్రలో 25.4 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో 10.32 కోట్లు, గుంటూరులో 6.8 కోట్లు, కృష్ణాలో 13.16 కోట్లు, నెల్లూరులో 8.18 కోట్లు, కర్ణాటకలో 53.40 కోట్లు, తమిళనాడులో 34.86 కోట్లు, కేరళలో 7.60 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 388.40 కోట్లు, ఓవర్సీస్‌లో 127.26 కోట్ల చొప్పున రాబట్టింది. తమిళనాడులో 52 కోట్ల మేర బిజినెస్ జరగగా ఇప్పటి వరకు 80.50 కోట్ల గ్రాస్ 34.86 కోట్ల రేంజ్‌లో షేర్‌ను వసూలు చేసింది. దీంతో పోలిస్తే 17.14 కోట్ల నష్టాలను తెచ్చిపెట్టుకుంది. కేవలం 67% మాత్రమే రికవరీని తెచ్చిపెట్టింది. మొత్తంగా కేరళ, తమిళనాడులో 'పుష్ప 2'కి భారీ నష్టాలే వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఈ మూవీ గత వీకెండ్‌లో పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ వీకెండ్ పరంగా 2 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక 54వ రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం 21 లక్షలను మాత్రమే రాబట్టింది.